గతంలో రైతులు ఎక్కడైనా సరే ధర్నా చేసి తన గోడు చెప్పుకోవాలన్నా వినలేని పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో రైతుల కోసం నేను మాత్రమే పోరాడుతున్నా అంటున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? ఆంధ్రప్రదేశ్కి నమస్కారాలు. రైతుల కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఒకటి అట్లా ఉందంటే దెయ్యాలు వేదాలు వండించినట్టు ఉంది. అతని టైంలో రైతులకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసి తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టాడా? సర్వే రాళ్ళ మీద అతను పంపించుకున్నాడా? మరి పాస్ పుస్తకాల మీద అతను పంపించుకున్నాడు. ఈ రకంగా మరి రైతులకి ఏం న్యాయం చేశాడు అతని టైంలో? వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇప్పుడు అన్నిటికీ రైతులకు సంబంధించి అన్నీ చేస్తూ ఉంది. నువ్వు పోక రైతులకి నువ్వు పరామర్శిస్తా అని చెప్పి పోయి నువ్వేం చేసా? కాసుకూస రైతులు జాగ్రత్తగా పండించుకొని వచ్చిన దాన్ని సూర్ణం చేశాడు, తొక్కి పార చేశాడు. అదే నీ పరామర్శ? అసలు మాట్లాడడానికి ఏమన్నా నీకు అర్హత ఉందా దాని గురించి? రైతుల గురించి రాజధాని రైతులేమో సంవత్సరాలు ధర్నా చేస్తా కూర్చుంటే ఏందని మాట్లాడలేదు. మొన్న ఎవరో ఇంత రైతులు అంటే ప్రత్యేక పెట్టి ప్రత్యేక కమిటీ చేసి వచ్చారు. ఈ కమిటీలు వేసిన రాజధాని రైతుల మీద ఉన్నటువంటి అభిమానం నిజంగా అభిమానం అయితే నువ్వు ఎందుకు నీ టైంలో అన్ని రోజులు ధర్నా చేస్తున్నట్టు వాళ్ళు ఎదురుగా తెల్లగట్టుకొని పోలీసు కాపలు పెట్టుకొని ఎందుకు పోవాల్సి వచ్చింది? నువ్వు రైతు ద్రోహి అని చెప్పి అర్థమైపోయింది రాష్ట్ర ప్రజలకి. నువ్వు వేసిన నీ కపట నాటకాలు అందరికి అర్థమైపోయింది. నువ్వు కపట నాటకాలు ఇంకా మానుకుంటే నీకు ప్రజల నుంచి కనీసంగా చెడు ఆలోచనతో బూసలు తిట్టుకొని ప్రజలు ఉంటారు. ఇంకెంత ప్రజలు మర్చిపోతారు. నువ్వు లేని పని కపట నాటకాలు లేని పని తిట్టించుకోవడం తప్ప ఏమీ లేదని చెప్పి సందర్భంగా చేస్తాను. అంటే ఇక్కడ వాళ్ళని ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారిని? మరి గతంలో చూస్తే కనుక రైతులు ఎక్కడికైనా వచ్చినా సరే వాళ్ళ మీద లాఠీ చార్జీ కానీ లేదంటే కనుక వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ చేసిన వ్యక్తి. మరి ఇంకో విషయం కూడా చూసాం, ఒక మహిళా రైతు తన గోడు చెప్పుకోవడానికి అని చెప్పి సీఎం కాన్వాయ్కి వెళ్తుంటే ఇసిరి పక్కన పడేసిన పరిస్థితి కూడా చూసాం మనం గతంలో. మరి ఈ రోజు ఎందుకంటారు అలా చేస్తుంది ఆయన? అదే అతనికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. అమరావతి రైతులు ఎంతమంది చనిపోయారు గుండెపోటుతోటి కానీ రకరకాల ఇది ధర్నా చేస్తా వాళ్ళ యొక్క అతను చేసిన ప్రవర్తనకి ఎంతమంది చనిపోయారు? కనీసం ఒక్క రైతుకు ఒక నష్టపరిహారం ఇచ్చాడా? కనీసం పరామర్శించాడు చనిపోయిన రైతు కుటుంబాలను? నీకు రైతుల మీద నీకు ప్రేమ ఉందా? రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుందని చెప్పి సందర్భంగా అడుగుతామంట. మరి పొగాకు రైతుకి గిట్టుబాటు ధర అందించకుండా చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన అసలు ఏం చేయాలి? గతంలో మేము ఉన్నప్పుడు కడుపు నిండా తిన్నారు, ఇప్పుడు తినడానికే ఇబ్బంది పడుతున్నారు రైతులు అంటున్నాడు కదా. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కడుపు నిండా అన్నం తిన్నారంట రైతులు, నిజమేనా అది? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతులే కాదు కడుపు నిండా ఏ ఒక్క మనిషి కూడా కడుపు నిండా అన్నం తిన్న సందర్భాలు లేవు. పేద వర్గానికి సంబంధించినటువంటి అన్నా క్యాంటీన్ చేసి ఎంతో మంది పేదవాళ్ళు పొట్టగొట్టే నీచుడు జగన్మోహన్ రెడ్డి. ఆకలి గురించి పొట్టగా తినడం గురించి మాట్లాడే అర్హత అతనికి ఎక్కడిది? పేద వర్గాలకి కష్టం చేసుకునే వాళ్ళకి ఏదో శ్రమజీవులకి కొంచెం ఆసరాగా ఉండేటువంటి అన్నా క్యాంటీన్ తీసేసి ఎంతోమంది ఉసిరి పోసుకున్నటువంటి కడుపు కొట్టి విసిరి పోసుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. అసలు అన్నం గురించి ఆకలి గురించి అతను తెలిస్తే అతను మా పనులు చేయడు. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడు. వీడికి ఇంకా జగన్ అనే అతనికి ఈ తప్పుడు సలహాలు ఇచ్చేవాడు ఇంకా పక్కన కూర్చోండి. స్ఫూర్తిగా నాశనం చేసిన దాకా శకులు కనుక 100 మంది కబుర్లకు పక్కన కూర్చొని ఇచ్చేవాడు. వాడు సలహాల పక్కన దుర్యోధన అంతా నాశనం అయిపోయినట్టు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోయిన దాకా కూడా పక్కన ఉన్న చెక్కుని సలహా చెక్కుని ముట్టుకు వదిలేటట్టుగా లేదు. ఈ సందర్భం గ్రహించుకుంటే ఆ శకుని ఎవడో వాడిని పక్కన పెట్టుకుంటే వీడు బాగుపడకపోయిన ముందు జనంగా తిండి తీసుకుంటూ ఉండే సందర్భం ఉంటుంది. సందర్భం తెలియజేస్తాం. అంటే ఈ మధ్యకాలంలో కొడాలి నాని బయటకు వచ్చాడు. కొడాలి నాని అంటున్నాడు కదా, అరెస్ట్ చేస్తే మహా అయితే 30-40 రోజులు జైల్లో పెడతారు, అంతకుమించి ఏమైనా పీకుతారా మమ్మల్ని, మళ్ళీ బయటకు వస్తాం యుద్ధం చేస్తాం అంటున్నాడు కదా. ఏంది వాడు యుద్ధం చేసేది? ఏంది వాడు పీకేది? అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకాడు? ముందు నువ్వు పీకటం చేయటం కాడికి ముందు నువ్వు మాట్లాడే విధానం నేర్చుకోరా ఎదవా అని చెప్తా ఉంటా కోడాలి గారికి. ప్రజలతోటి కానీ సమాజంలో కానీ నీ మెసేజ్ ఇవ్వటం కరెక్ట్గా మాట్లాడే విధానం నేర్చుకో.
కనీసం ఒక బడికి పోయాలని నేర్చుకో. ఇట్లాంటి మాటలు మాట్లాడితే చెప్పులతో కొడతారు జనాలు. మునుపు మాట్లాడేమంటే అధికారులు ఉన్నారు కాబట్టి నేను కొడతానికి కొంచెం వెనకాలేదు. ఇప్పుడు వెనక ముందు చూడకుండా ఒక చెప్పులతో కొడతానికి సిద్ధంగా ఉండదు. నువ్వు ముందు మాట్లాడే విధానం ఆ భాష మార్చుకోమని చెప్పి ఈ సందర్భంగా చెప్తామన్నా. ఎందుకంటారు మళ్ళీ వీళ్ళందరూ బయటకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? వాళ్ళకి చెబుతున్నాడు ఇందాక, ఏమన్నా 4 రోజులు వేస్తారు బయటకు వస్తాను, సిగ్గు చేయడం లేదు. అసలు జైలుకి పోయొచ్చాయంటే వెనకటి రోజుల్లో ఎంతో ఫీల్ అయ్యేవాడు జనం. జైలుకి పోయొచ్చాడు అంటే అసలు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. అసలు సమాజంలో బయటకు రావాలంటే సిగ్గు చేరలేని వాళ్ళు ఏముంది, జైలుకి పోయిన సిగ్గు చేరలేదు, ఏం చేసినా వాళ్ళకి ఇది లేదు. ఇక సిగ్గు చేరలేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఆ మాట వినే పరిస్థితిలో ఆంధ్ర ప్రజలు లేరు. వాళ్ళ ప్రవర్తన మార్చుకోకపోతే మాత్రం వాళ్ళ మాట వినకపోగా చెప్పు దెబ్బలతో వేసి సమాజం చెప్పేసరికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపున వెలుగుకొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం చేస్తున్న తరుణంలోనే ఇవన్నీ మేమే చేసేసాం, అసలు పోలవరం ప్రాజెక్ట్ కూడా మేమే కట్టామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవాలి? అన్నీ అతనే నాశనం చేసినాయని అతనే. పోలవరం కనీసం ఆ కట్ట తెగిపోతే నీళ్లు పోతుంటే కట్ట బూడ్చాడా? అక్కడ అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే అతను ఏమైనా చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలను ఏమైనా పరామర్శించాడా? అన్నమయ్య ప్రాజెక్టు పోతే ఇసుక దెబ్బలు మేటలు వేసి కింద శవాలు ఎంతమంది అయిపోయారు వాళ్ళు పట్టించుకున్నాడా? కనీసం వాటి గేటు పెట్టాడా? సిగ్గు శరం ఉండాలి మాట్లాడుకోవటానికి. మీ ప్రాజెక్టు కట్టా, ఏ ప్రాజెక్టు కట్టా కనీసం ఏదా పోలవరానికి కానీ కనీసంగా ఆంధ్రప్రదేశ్లో మెయిన్ రోడ్లు సిటీలో కానీ మారుమూల ప్రాంతాల్లో ఒక చెంచా మట్టి రోడ్ల మీద ఛార్జీలు 6 నెలలకు ఒకసారి పెంచావు. ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచావు? ఇంకా సిగ్గు శరం లేకుండా నేను ఏదో పీకని చెబుతున్నాను. మీరు పీకులు అందరూ చూశారు, అందుకే మిమ్మల్ని పీక్ అవసరం. మీరు మూసుకొని కూర్చుంటే బాగుంటుంది. తిట్లు కనుకొని ఉంటారు, మూసుకొని కూర్చుంటే సందర్భంగా చేస్తూ ఉంటాను. ఎందుకని పదే చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం అసలు ఎలా చూడాలంటారు? ఇదంతా అంతా కడుపులో మంట అండి. వాడికి చేయడం చేత కాదు, అభివృద్ధి చేయడం చేత కాదు, అసలు ఇష్టం లేదు. ఒకవేళ ఏదైనా చేతన పని ఉండగా అతని ముందు అతనికి అభివృద్ధి కావడం ఇష్టం లేదు. అదంతా వాళ్ళ ముఠా బ్యాచ్ అండి అట ఏరియాలో. కడప టు ముఠాలు అనమాట. ఆ ముఠా తత్వం మనస్తత్వంలో ఉండి ఎవరికి ఆకలితో వచ్చి ఎదురు కూర్చోవాలా, దండం పెడతా. ఆ ముఠా తత్వం అటువంటి ఆ ఏరియాలో. దాన్ని ఆంధ్రాలో అమలు చేయడం చూశాడు, కానీ ఆంధ్రప్రదేశ్ ఇచ్చి వేశాడు. అది ఇంకా సిగ్గు రాకపోతే ఇంకా తిట్లు తింటారు, ఏం లేదు ఆ నుంచి. ఆయన అంటున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు కదా, కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తాను, కూటమి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాను అంటున్నాడు కదా. ఏంటంటారు ఆ యుద్ధాన్ని? ఏమన్నా ఎలా చూడాలంటారు ఆ యుద్ధాన్ని? కూటమి ప్రభుత్వం కూల్చడం కాదు, యుద్ధం చేయటం కాదు. ఆ మాట అనుకున్నా కూడా టెర్రర్ పుట్టే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సమాధానం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఓటుతోటి. ఇంకా సిగ్గు శరం రాలేదు, అసలు ఆలోచన జ్ఞానం లేదు, ఏమీ లేదని అనుకోవాలి. అన్ని వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఇక వాళ్ళకి అర్థమైపోయింది, ఆంధ్రాలో మనకి ఓట్లు రావు, ఆంధ్ర ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేని వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి ఇక వెనకడికి చెబుతారు చూసా, అదే నీకు ఎన్ని మార్కులు వచ్చాయంటే ఎందుకు ఫెయిల్ అయ్యారో తల్లిదండ్రులు చదువుకున్నాను అడిగితే చెప్తానంట, ఏంది నాన్న నాకు వచ్చింది 4 మార్కులే, కర్ణం గారి అబ్బాయికి అయితే 2 మార్కులు వచ్చాయని చెబుతానంట. మరి వీడు ఓడిపోయి వీడికి ఫెయిల్ అయిన సంగతి చెప్పట్లా. వాడికాకి నేను కర్ణం గారి అబ్బాయి కాడికి ఫెయిల్ అయితే చేస్తాడు. అట్లనే ఈ పరిపాలనలో ఫెయిల్ అయ్యి ఏదో మొండ సొనుగుడు తప్ప ఏం లేదు. థ్యాంక్ యూ.